హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ఇమ్రాన్. మీరు చూస్తున్న నెవర్ సెటిల్ మోటో వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనం ఇప్పుడు 360 డిగ్రీస్లో వ్యూ చూపిస్తున్నాను మీకు. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ సంబంధించిన వ్యూ ఇది. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి వ్యూ మొత్తం క్లియర్గా ఇక్కడ మీకు 360 డిగ్రీస్లో మీ ఫోన్ మీద జస్ట్ స్లైడ్ చేయండి. స్లైడ్ చేస్తామంటే మొత్తం 360 డిగ్రీస్లో వ్యూ అన్నది చూడొచ్చు. ఇక్కడ మీకు టోటల్గా ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న స్పాట్ వచ్చేసి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్లో ఇక్కడ మన ఫొటోస్ అవి దిగడానికి ఎక్కువ మంది ఫొటోస్ అవి దిగుతూ ఉంటారు. ఇక్కడ ఇది ఫోటో స్పాట్ అని కూడా అనుకోవచ్చు ఒక మాటలో అయితే. ఇంకా మనకి టోటల్గా ఆల్ సైడ్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి అయితే నేను బయలుదేరాను, అంటే పార్క్ అది చూపిద్దామని. మీరు ఏమైనా ఫొటోస్ కెమెరా అవి తెచ్చుకోకపోతే ఇక్కడ మీకు ఫొటోస్ అవి దిగడానికి చిన్న ఫోటో షాప్ లాగా టెంట్ వేసుకొని ఉన్నాడు. అతని దగ్గరైనా సరే మీరు ఫోటో అన్నది దిగి క్యారీ తీసుకోవచ్చు, ఫోటో కాపీ అన్నది. ఇక్కడ నుంచి అయితే మొత్తం పార్క్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది అయితే చూపిస్తాను చూడండి. టోటల్గా అయితే పార్క్ ఈ విధంగా ఉంది. ఆల్ సైడ్ చూసినట్లయితే టోటల్గా ఇది పార్క్ అన్నది. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అనేవి అక్కడ ఉన్నాయి. టోటల్గా ఫెన్సింగ్ లాగా ఉంది అక్కడ నుంచి. ఇప్పుడైతే మనం ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఆల్ సైడ్స్ ఎట్లా ఉంది ఏంటి అన్నది అయితే మీరు స్లైడ్ చేస్తూ ఉండండి మీ ఫోన్ మీద. మీరు ఫుడ్ ఏమైనా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని రాని టైంలో ఇక్కడ మీరు ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంది. ఏపీ టూరిజం వాళ్ళది హరిత రిసార్ట్స్ అనేది ఇక్కడ దగ్గరలో మనకి ఫుడ్ అది అలవెన్సెస్ అయితే ఇక్కడ నుంచి దొరుకుతుంది మనకి. మీరు ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తెచ్చుకుంటే ఇక్కడ టేబుల్స్ అవి ఉంటాయి. ఇక్కడ కూర్చొని అయితే మీరు ఫ్రీగా అక్కడ కూర్చొని మీరు తెచ్చుకున్న ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుని తినేసేయచ్చు. లేదు నేను తెచ్చుకోలేదన్నప్పుడు ఏపీ టూరిజం వాళ్ళది ఇక్కడ మీరు చూడొచ్చు రెస్టారెంట్ అనేది. ఈ రెస్టారెంట్లోకి వెళ్ళిపోయి మీరైతే ఫుడ్ అన్నది తినేసేయచ్చు. ఫుడ్ అన్నది అవైలబిలిటీ ఉంటుంది, తినేసేయచ్చు. అంటే ఛార్జెస్ ఉంటాయి. ఇంకా మనకి ఇక్కడ మీరు ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసుకొని తెచ్చినట్లయితే ఇక్కడ మీకు చెట్ల కింద ఫ్యామిలీ పెద్దది అయితే అక్కడ కూర్చొని అయినా సరే ఫ్రీగా ప్రశాంతంగా కూర్చొని అయితే తినేసేయచ్చు. టోటల్గా అయితే ఓవరాల్ వ్యూ అయితే ఇది. మీరు జస్ట్ ఫోన్ మీద స్లైడ్ చేస్తూ ఉంటే చాలు మీకు టోటల్గా ఆల్ ఆఫ్ ఓవర్ వ్యూ అన్నది అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే నేను మీకు ఎగ్జిట్ వైపు తీసుకుపోతున్నాను. నేను ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ రెండు ఒకటే. ఎగ్జిట్ వైపు అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అన్నది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఒక చిన్న లైక్ అన్నది క్లిక్ చేయండి. అండ్ దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మెయిన్గా మనకు వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ మీకు ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ రెండు ఒకటే గేట్ నుంచి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు టోటల్గా ఎంట్రన్స్లో ఎట్లా వెళ్తారు అన్నది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి చాలామంది ఇటు నుండి వస్తున్నారు చూడండి. ఇదైతే మనకి ఎంట్రన్స్ అన్నది. ఈ పక్క అయితే మనకి ఫొటోస్ అవి దిగి స్పాట్ అనేది చూపించాం కదా, దాని స్ట్రైట్ వీళ్ళు వెళ్ళేటటువంటి రూట్కి స్ట్రైట్ అయితే ఫోటో స్పాట్ అది ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే నేను ఎగ్జిట్ అయిపోతున్నాను, ఎందుకంటే ఇప్పటికే నాకు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు నాగార్జున సాగర్కి సంబంధించిన వ్లాగ్ వీడియో కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అదే వ్లాగ్ వీడియో కూడా చేయాల్సి ఉంటుందిగా. నాగార్జున సాగర్కి వెళ్తున్నాను ఇప్పుడైతే ప్రస్తుతం మనం. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మీకు ఈచ్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒక టికెట్ ఎంట్రన్స్ ఒక్కొక్క పర్సన్కి 20 రూపాయలు తీసుకుంటారు టికెట్ అన్నది. ఇట్లా లోపలికి వస్తారు. ఇక్కడ నుంచి ఎగ్జిట్ కూడా ఉంటుంది. ఇప్పుడు బయట వైపు ఎట్లా ఉంది ఏంటన్నది అయితే చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, ఈ వీడియో అన్నది మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. ఇది కూడా ఒక యూస్ఫుల్ వీడియోగా ఉంటుంది. ఈ పక్క ఈ ఆర్చ్లో నుంచి అయితే దత్తాత్రేయ స్వామి టెంపుల్లోకి అయితే వెళ్తారు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.